ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకి రామ్ని అడిగి చూద్దామండి. 2024వ సంవత్సరం పూర్తిగా వారి పేరు మీద ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ప్రశ్నశాస్త్రంలో జానకి రామ్ని చూద్దామండి. చూడు జానకి రామ్ వృషభ రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు. వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి వారి పేరు మీద. వృషభ రాశి వారి జాతకంలో గ్రహాల్లో మాత్రం వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ఆదాయం మాత్రం 7 రూపాయలు, ఖర్చు 11 రూపాయలు, 4 రూపాయలు నష్టం ఉంటుంది వారి జాతకానికి. సాయం చేసేవారు 6, ఇబ్బందులు పెట్టేవారు 6, సరి సమానం ఉంటారు వారి జాతకానికి. మిత్రులు శత్రువులు సరి సమానం ఉంటారు వారి పేరు బలానికి. ఇక స్త్రీలకు అనుకూలమైన కాలం ఉన్నది వారి పేరు మీద. వివాహం కాని వారికి మాత్రం ఖచ్చితంగా చాలా కాలం నుంచి వివాహంలో చిక్కులున్న వారికి తప్పకుండా మాత్రం కళ్యాణం జరిగే అవకాశం ఉన్నది. ఇష్ట ప్రకార వివాహమైనా సరే, పెద్దలకు సంబంధించిన వివాహమైనా సరే కలిసి వస్తుందండి. భార్యాభర్తలతో ఎడబాట్లు ఉన్నవారు మాత్రం తప్పకుండా మాత్రం వారికి శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతాన విషయంలో, కుటుంబ విషయంలో సమస్యలు ఉన్న వారికి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నూతన కార్యాలు మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి మార్పిళ్ళు కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి వీరి పేరు మీద. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేతి పని వృత్తిదారులు కావచ్చు, వృత్తి మార్పిడి అయ్యే అవకాశం ఉంది. వాటిలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. ఇక వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుక్రగ్రహం మంచిగా ఉంది వారి. గురుబలం, రాహుబలం, శుక్రబలం ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వారు ఏ పని చేసినా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు మాత్రం అద్భుతమైన కాలం ఉంటుంది వారి పేరు మీద. కలిసి వచ్చే యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి, నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది వారి పేరు మీద. ఇక వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు వారు తట్టుకుని మాత్రం వారి స్వస్థాల మీద పైకొచ్చే అవకాశం ఉన్నదండి. వారి జాతకాన్ని ఆత్మవిశ్వాసం మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉన్నది. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆల్రెడీ వివాహమైన వారికి భార్యాభర్తలు మాత్రం కొన్ని అపోహాలు చిక్కులు వస్తాయండి. వచ్చినవి మాత్రం కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కానీ పూర్తి కాలం అయితే ఉండవు వారి జాతక బలంలా. కుటుంబ సమస్యలు ఉన్నవారికి తప్పకుండా మాత్రం ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇక వీరికి ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువ ఉంటాయండి. వృషభ రాశి వారి జాతక బలానికి వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం నిలకడ ఉండదు వారి జాతక బలానికి. ధనం ఎంతో వస్తూ ఉంటుంది కానీ చేతిలో మాత్రం లక్ష్మి ఆగదండి వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం డైరెక్ట్ వీరిని ఎవరు ఇబ్బంది పెట్టరు కానీ మంచిగా ఉంటేనే ఇబ్బందులు పెట్టే అవకాశాలు చాలా ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. ముఖ్యంగా వీరికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులది కావచ్చు, అత్తమ్మలది కావచ్చు, తాత ముత్తాతలది కావచ్చు, వంశంలో సంపాదించిన వారిది కావచ్చు, రక్త సంబంధించిన వారిది కావచ్చు, తప్పకుండా కలిసి వస్తుంది. అలాగే నలుగురికి సాయం చేసే అవకాశం కూడా ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో విద్యార్థులకైతే విద్య విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ బాలికలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కొందరికి గ్రహానుసారం అంటే పుట్టిన గడియ పట్టి మాత్రం, పుట్టిన నక్షత్రాన్ని బట్టి దోషాలు ఉన్న వారికి, చిక్కులు ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. అసలు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి మాత్రం సరస్వతి మాతకు, గాయత్రి మాతకు, విఘ్నేశ్వరుడి దర్శనం చేయాలి, పూజ చేయాలి, చాలా మంచిదండి. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఆ వాయుపుత్రుని ఆరాధన చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుందండి వారికి. అది విద్య అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారమైనా, ధన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ. ఆ శ్రీరామచంద్రునే గడిపిండు ఆ వాయుదేవుడు పుత్రుడు. అసంటిది మాత్రం ఎవరి సంసారమైనా చాలా వరకు శుభయోగాలు పెట్టే అవకాశం ఉంటుందండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా వరకు ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి శుభయోగం ఉంటుందండి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. రాష్ట్ర కార్యదర్శులుగా ఉండేవారికి మాత్రం ఇబ్బంది కాలం ఉంటుంది.
ఆర్టీసీ రంగం వారికి మాత్రం విపరీతమైన చిక్కులు చికాకులు ఉంటాయి. అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి. మున్సిపాలిటీ రంగం వారికి చికాకులు తప్పవు వీరి జాతకానికి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. పై అధికారులతో ఒత్తిడి చాలా అధికం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో మాత్రం వేరే ప్రాంతంలో బదిలీ కోరేవాళ్ళు, ట్రాన్స్ఫర్ కోరేవాళ్ళు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి వారి పేరు మీద. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి మాత్రం తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి మాత్రం వారికి తప్పకుండా మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది వారి జ్యోతిష బలంగా. వ్యవసాయ విషయంలో మాత్రం విపరీతమైన పరిణామాలు ఉంటాయండి. అంతగా లాభించదు వారి జాతక బలంలో. వ్యవసాయ విషయంలో మాత్రం ప్రథమ భాగం ఇబ్బంది ఉంటుంది, రెండవ భాగం మంచిగా ఉంటుందండి వారి పేరు మీద. కొన్ని నెలలు మంచిగా ఉంటుంది, కొన్ని నెలలు బాగుంటుంది వారి జాతక బలంలో. ఇంకా ఆరోగ్య సమస్యలు తప్పకుండా చుట్టుముట్టే అవకాశం ఉంటాయి. మానసిక పరంగా, శారీరక పరంగా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మాత్రం ఈ 2024వ సంవత్సరం మాత్రం చాలా వరకు రాష్ట్రానుసారం చూడాలంటే మాత్రం దేశరిష్ట యోగం కూడా ఉన్నది. అలాగే మన తెలుగు ఉభయ రాష్ట్రాల మీద కూడా మాత్రం దేశరిష్ట యోగం ఉన్నది. కాబట్టి ఎవరికి వారు తప్పకుండా ప్రతి రాశి వారు శాంతి చేయించుకోవాలండి. కానీ శాంతి చేయించుకుంటే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. గ్రహానుసారం వాతావరణ ప్రభావం మంచిగా ఉండదు. ఆ వాతావరణ ప్రభావం మంచిగా ఉండనందువలన మాత్రం జాతకరీత్యా కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమస్యలు వస్తాయండి ప్రతి రాశి ప్రతి నక్షత్రం వారికి. ఆ చిక్కులు చికాకులు దరిద్ర బాధలు ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే తప్పకుండా ఎవరికి వారు సొంతంగా మాత్రం సద్బ్రాహ్మణుని తీసుకొని మాత్రం పూజ చేపిస్తే, శాంతి చేపిస్తే, జపం హోమం దానం చేపిస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా వీరి జాతకంలో కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. సినీ నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, గాయకులు కావచ్చు, తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాన్ని వారు సద్వినియోగం చేసే యోగం ఉంది. గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా మాత్రం రివార్డు లభించే అవకాశం ఉంది. ఆ సరస్వతి మాత మాత్రం కటాక్షం తప్పకుండా ఉంటుంది. అలాగే ధనలక్ష్మి మాత కటాక్షం కూడా ఉంటుంది. ఆ ధనలక్ష్మి మాత కటాక్షం ఉండాలంటే స్త్రీలు మాత్రం అష్టలక్ష్మికి పూజ చేయాలండి. పురుషులు మాత్రం విష్ణు సహస్రనామాలు చదవాలి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. చాలా కాలం నుంచి ఉద్యోగరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, కుటుంబరీత్యా కానీ, పర్సనల్ లైఫ్లో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటున్న వారికి తప్పకుండా వారి జాతకానికి చూడాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయాలి. కానీ వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయాలండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి పాతాళ గంగల మునిగి ఆ శివుడికి శివపార్వతులకు పూజ చేసి, భ్రమరాంబిక శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దేవతకు పూజ చేసి, సాక్షి గణపతి దర్శనం చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఎవరికి శక్తికి తగ్గట్టు వారు దానం చేస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. వెండి బంగారం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. లోహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే ఎలక్ట్రానిక్ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కంప్యూటర్ రంగం వారికి, ఐటీ రంగం వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. భూమి వ్యాపారంలో అయితే ఇబ్బందులు వస్తాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే తప్పకుండా 2024వ సంవత్సరం మాత్రం వారు ఎవరికి వారు నమ్ముకున్న దేవుడికి కానీ, దేవతలకు కానీ, నవగ్రహాలు కానీ ఆరాధన, జపం, హోమం, దానం చేపించుకోవాలండి. సిద్ధాంతులతో కలిసి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.